ఆగు ఆపు. ఎందుకండి? ఎందుకంటే ఇది రెండు కలిపి ఉన్న చెత్త కదా, ఆయ్. పొడి చెత్త ఉంది, ఆయ్. తడి చెత్త ఉంది. ఉందండి. అలా వేయకూడదమ్మా. ఆ, తడి చెత్త వేరు చేయాలి, ఆయ్, పొడి పొడి చెత్త. చెత్త. ఆగు ఆపు. ఎందుకండి? ఎందుకంటే ఇది రెండు కలిపి ఉన్న చెత్త కదా, ఆయ్. పొడి చెత్త ఉంది, ఆయ్. తడి చెత్త ఉంది. ఉందండి. అలా వేయకూడదమ్మా. ఆ, తడి చెత్త వేరు చేయాలి, ఆయ్, పొడి పొడి చెత్త. చెత్త. మరి అయ్యో. అది పొడి చెత్త పొడి చెత్త. డబ్బా, తడి చెత్త. అమ్మ ఇప్పుడు చూశారు కదా, తడి చెత్త పొడి చెత్త ఎలా వేరు చేయలేదు, దాని ఒక లాభం ఏమిటో చూశారు కదా. ఇప్పటి నుంచి ఆ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేస్తారా? ఈ డబ్బాల్లో వేరే వేస్తారా? పచ్చ డబ్బాలో తడి చెత్త, నీలం డబ్బాలో పొడి చెత్త వేస్తారా? తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధానం. తడి చెత్త అంటే కూరగాయలు, వీటిని ఈ పచ్చ కలర్ డబ్బా అంటే గ్రీన్ బిన్లో వేయాలి. పొడి చెత్త అంటే దీంట్లో ప్లాస్టిక్, పేపరు, కార్డ్బోర్డ్ ఉన్న దాన్ని ఈ నీలం కలర్, బ్లూ కలర్ బిన్లో వేయాలి. ఇది వేస్తే ఆ ఎరువు మళ్ళీ మన ఇంట్లోనే వాడుకోవచ్చు, మన మొక్కలకి వేసుకోవచ్చు. పొడి చెత్త ఉపయోగం లేదు మనకి. ఇది మనం వేరే మున్సిపాలిటీ వాళ్ళకు రీసైకిల్ అంటారు, అంటే వేరే పదార్థాలు తయారు చేస్తారు, బై ప్రోడక్ట్స్ అంటాడు, వాళ్ళకి ఇచ్చేయచ్చు. అంటే దీంతో కూడా ఆదాయం వస్తుంది, దీంతో కూడా. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం వల్ల మనకి జబ్బులు రావు, కాలుష్యం అవ్వదు ఏది భూమి. ఇలా ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేశాక వాటిలో ఉన్న పదార్థాలు తయారు చేస్తే మనకి ఆదాయం కూడా వస్తుంది.